వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 10 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ ఐస్ నీడెడ్ టు కూల్ 150 grams of water contained in a calorimeter of mass 50 grams at 32 degrees centigrade such that the final temperature is 5 degrees centigrade. So specific heat capacity of the calorimeter, C అనేది specific heat capacity, ఇక్కడ CCAL అని రాస్తాను అనుకోండి. అంటే specific heat capacity of calorimeter అంతా 0.4 joule per gram degree centigrade. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ అంటే CW 4.2 జౌల్ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. లేటెంట్ హీట్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ఐస్, ఇది ఎల్తో డినోట్ చేస్తాం, 330 జౌల్ పర్ గ్రామ్. అసలు ఈ ప్రాబ్లం ముందు మనకు అర్థం అవ్వాలి క్లియర్గా. కొంత ఐస్ని యాడ్ చేసాం. ఎంత ఐస్ని యాడ్ చేసాం అది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సపోజ్ X గ్రామ్స్ ఉండే ఐస్ని యాడ్ చేసాం. దేనికి యాడ్ చేసాం? ఆల్రెడీ వాటర్ ఉంది. ఎంత వాటర్? 150 grams ఆఫ్ వాటర్ ఉంది. ఎంత టెంపరేచర్ దగ్గర? 32 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర. ఆ వాటర్ దేంట్లో ఉంది? ఒక క్యాలరీమీటర్లో ఉంది. క్యాలరీమీటర్ అంటే CL రాస్తాం సింపుల్ గా. క్యాలరీమీటర్, ఆ క్యాలరీమీటర్ యొక్క మాస్ అంతా 50 grams. వాటర్ దాంట్లో ఉంది కాబట్టి వాటర్ టెంపరేచర్ దీని టెంపరేచర్ కాబట్టి 30 degrees సెంటిగ్రేడ్. ఈ సపరేట్ మేడం ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్లియరా? ఇప్పుడు ఏమైందంటే ఈ ఐస్ అనేది ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్? 0 degree సెంటిగ్రేడ్ జరుగుతుంది. ఇది మనకి ఇవ్వట్లేదు, మనకి గుర్తుపెట్టుకోవడమే. క్లియర్? ఇప్పుడు ఇది ఐస్ ఏమవుతుంది? ఫస్ట్ మనకి మెల్ట్ అయ్యి వాటర్ అవుతుంది. ఎంత వాటర్ అవుతుంది? మనం ఎంత ఐస్ తీసుకుని అంతే వాటర్, అంటే X grams వాటర్ అయింది. టెంపరేచర్ 0 degree సెంటిగ్రేడ్. ఇక్కడి నుంచి ఫైనల్ గా దీన్ని 5 తీసుకెళ్ళాలి. అంటే ఇంకొంచెం హీట్ గెయిన్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది? ఇది వాటర్ అవుతుంది. ఎంత వాటర్? X grams వాటర్. టెంపరేచర్ చూస్తే 5 degrees సెంటిగ్రేడ్. ఇది ఇటు నుంచి ఐస్ వల్ల జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఇటు నుంచి ఈ రెండు కలిపి, ఈ రెండు కూడా, ఈ వాటర్ ప్లస్ క్యాలరీమీటర్, వీళ్ళిద్దరు కూడా ఎలా కన్వర్ట్ అవుతారు? వాటర్ ప్లస్ క్యాలరీమీటర్ బోత్ అట్ 5 degrees సెంటిగ్రేడ్ రావాలి. ఇది మనకి జరిగే సిచ్యువేషన్. క్లియర్? కొంత ఐస్ యాడ్ చేయడం వల్ల ఈ ఐస్ అనేది హీట్ గెయిన్ చేసి వాటర్ 5 degrees సెంటిగ్రేడ్ కి ఈ స్టేజ్కి వస్తుంది. ఈ వాటర్ అనేది ఆల్రెడీ హాట్ గా ఉండే వాటర్ ఈ ఐస్ యాడ్ చేయడం వల్ల అది హీట్ లూజ్ అయ్యి అది కూడా పర్టికులర్ ఈ 5 degrees సెంటిగ్రేడ్ ఈ టెంపరేచర్ కి రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అవ్వాలి అంటే మనం యాడ్ చేయాల్సిన ఐస్ ఎంత అనేది క్వశ్చన్. అంటే ఈ సిచ్యువేషన్ అంతా కూడా హీట్ గెయిన్డ్, ఇక్కడ రాస్తున్నాను నేను, హీట్ గెయిన్డ్. ఎవరి వల్ల హీట్ గెయిన్డ్? బై ఐస్. ఇదంతా హీట్ లాస్ట్. ఎవరు లూజ్ అవుతున్నారు హీట్? బై వాటర్ అండ్ క్యాలరీమీటర్. క్లియర్? సో బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ అనుకున్నా, బై ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీటర్ అనుకున్నా, ఈ రెండు హీట్స్ ఈక్వల్ అవ్వాలి. క్లియర్? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీట్స్ ఎంత వస్తే చెప్తాను చూడండి. ఇది Q1 అనుకోండి, ఇది Q2 అందాం. క్లియర్? ఇక్కడ మనకి ఇది ఈ వాటర్ లూజ్ అయ్యేది ఒకటి ఉంటుంది, అది Q3. అలానే క్యాలరీమీటర్ కూడా లూజ్ అవ్వాలి కదా మరి ఇక్కడ, కాబట్టి అది Q4. క్లియర్? ఇందులో వాటర్ లూజ్ అవ్వాలి, వాటర్ కూడా హీట్ లూజ్ అయ్యి 30 degrees సెంటిగ్రేడ్ నుంచి 5కి రావాలి. క్యాలరీమీటర్ కూడా 5కి రావాలి. అంటే ఇక్కడ 2 types ఆఫ్ హీట్ అనేవి ఇక్కడ లూజ్ అవుతాయి, 2 types ఆఫ్ హీట్ అనేవి గెయిన్ అవుతాయి. క్లియర్? అంటే ఇక్కడ మనకి బై ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమీటరీ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్సర్స్ ఏం చెప్పొచ్చు? హీట్ గెయిన్డ్ ఈక్వల్ టు హీట్ లాస్ట్. హీట్ గెయిన్డ్ అంటే Q1 ప్లస్ Q2. హీట్ లాస్ట్ అంటే Q3 ప్లస్ Q4. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి.
Q1 అంటే ఇక్కడ మనకి టెంపరేచర్లో చేంజ్ లేదు, సాలిడ్ లిక్విడ్ అయ్యింది అంటే స్టేట్లో చేంజ్ ఉంది కానీ టెంపరేచర్ చేంజ్ లేదు కాబట్టి ఇది ml. క్లియర్. ఇక్కడ మన టెంపరేచర్లో చేంజ్ ఉంది అంటే mc డెల్టా టీ. తర్వాత ఇక్కడ మనకి ఈ 32 నుంచి 5 వచ్చిన టెంపరేచర్ చేంజ్ ఉంది కాబట్టి ఇది కూడా mc డెల్టా టీ. ఇక్కడ మనకి టెంపరేచర్ చేంజ్ ఉంది, ఇది కూడా mc డెల్టా టీ. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సి అంటే ఏ వాల్యూ తీసుకోవాలి. ఐస్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ ఎల్ అనేది ఐస్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ వాటర్ నుంచి వాటర్కి వెళ్తున్నాం కాబట్టి సి అనేది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి వద్దాం. వాటర్ నుంచి వాటర్ కన్వర్ట్ అయ్యాం కాబట్టి సి అనేది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. క్యాలరీమీటర్ నుంచి క్యాలరీమీటర్కి వచ్చాం కాబట్టి ఈ ఫస్ట్ స్టార్టింగ్ క్యాలరీమీటర్ ఇది సి అనేది క్యాలరీమీటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది మనకు బాగా అర్థం అవ్వాలి విషయం. ఇప్పుడు వీటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. m ఇంటూ ఎల్ ఎంత గ్రామ్స్, ఎక్స్ గ్రామ్స్ అంటే ఎక్స్ ఇంటూ ఎల్ అంటే ఎంత ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ 330, 330. ఇదంతా Q1. Q2 అంటే mCW డెల్టా టీ. m అంటే ఎక్స్ గ్రామ్స్, CW అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంతా 4.2 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ 5కి 0కి డిఫరెన్స్ 5. ఇది Q2. ఇంకా Q3కి వెళ్దాం. Q3 ఇక్కడ m అంటే 150 గ్రామ్స్ వాటర్ యొక్క వెయిట్ మాత్రమే తీసుకోవాలి. ఇది ఈజ్ ఈక్వల్ టు 150 గ్రామ్స్ ఇంటూ ఇక్కడ C అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటే 4.2 ఇంటూ డెల్టా టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ 32 5 అయిపోయింది కదా అంటే 32 - 5 27. ఇదంతా Q3. ఇంకా Q4 మీకు గెస్ చేయండి చూద్దాం. రైట్. Q4 అంటే mc డెల్టా టీ. m అంటే క్యాలరీమీటర్ యొక్క మాస్ అంటే 50 ఇంటూ సి అంటే క్యాలరీమీటర్ యొక్క స్పెసిఫిక్ కెపాసిటీ అది అంత మనకి 0.4 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఇక్కడ కూడా 32 అనేది 5 తగ్గింది కాబట్టి 27. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్, మీకు అర్థం అవ్వాలి. తర్వాత మనం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు సింప్లిఫికేషన్లో ఇక్కడ మనకి 330 ఇంటూ ఎక్స్ 330x ప్లస్ 5 ఇంటూ 4.2 5 4 జా 20 అండ్ 5 2 జా 10 కదా 21 అవుతుంది. ఇది 21x ఈజ్ ఈక్వల్ టు ఇది మనం ఏం చేద్దాం అంటే ఇందులో మనకి 50 కామన్ గా ఉంది, 27 కామన్ గా కామన్ తీసేద్దాం. 53 జా కదా 150, ఇది 4.2 అలా ఉంచుదాం ఇంటూ 27 కామన్ తీసాను ప్లస్ 50 కామన్ పోయింది, 27 కామన్ పోయింది, 0.4 మిగిలింది. క్లియరా? ఇప్పుడు రెండు యాడ్ అయితే 351x is equal to 50 into 27 into 3 into 4.2 అంటే 12.6. 12.6 0.4 యాడ్ చేస్తే 13. క్లియరా? ఇప్పుడు మనకి x కావాలి అంటే 50 into 27 into 13 divided by 351. క్లియరా? ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. ఇది 27 1 జార్, ఇది 27 13 జార్, 13 క్యాన్సిల్. క్లియరా? మనకి ఇప్పుడు ఎంతమైంది 50 మిగిలింది. ఎక్స్ అనేది 50, ఎక్స్ గ్రామ్స్ కాబట్టి 50 గ్రామ్స్. దేర్ ఫోర్ ఈ సిచ్యువేషన్ లా మనకి క్లియర్గా ఎలా జరగాలి అంటే మనం యాడ్ చేయాల్సిన ఐస్ అంతా అంటే 50 గ్రామ్స్ ఆఫ్ ఐస్. క్లియర్? కాబట్టి కంక్లూజన్ రాయండి. దేర్ ఫోర్ ది మాస్ ఆఫ్ ఐస్ నీడెడ్ ఈజ్ 50 గ్రామ్స్. దీంతో మనకి ఈ ప్రాబ్లం 10 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.